హైదరాబాద్లోని నార్సింగి ఔటర్ రింగ్ రోడ్లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ప్రయాణికులతో వెళ్తున్న మార్నింగ్ స్టార్ ఏసీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 2 ప్రయాణికులు మృతి చెందారు. 16 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అతివేగంగా దూసుకొచ్చిన బస్సు అదుపు తప్పి ఒక రోడ్డు నుంచి మరో రోడ్లోకి దూసుకెళ్లింది. బస్సు కింద నలిగి ఒక మహిళ మృతి చెందింది. పోలీసులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. బస్సు లోపల చిక్కుకున్న వారిని బయటికి తీశారు. క్రేన్ సాయంతో బస్సును పైకి లేపి బస్సు కింద నలిగి చనిపోయిన మహిళ డెడ్ బాడీని బయటికి తీశారు. బస్సు డ్రైవర్ మద్యం తాగి నడిపినట్టుగా పోలీసులు గుర్తించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లో 160 పాయింట్లు వచ్చినట్లుగా చెప్తున్నారు. బస్సు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇక ఈ ప్రమాదంపై పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది? ఎన్ని గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది? రోజా, నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్ పై ప్రైవేట్ ట్రావెల్ బస్సు బోల్తా కొట్టింది. ఇందులో ఒక మహిళ మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. సుమారు సరిగ్గా 9 గంటల ప్రాంతంలో ఎక్కడైతే ఇటు నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓఆర్ఆర్ విజయవాడ నుంచి టువర్డ్స్ ముంబై వెళ్తున్న మార్నింగ్ ట్రావెల్స్ ప్రైవేట్ బస్ ఏదైతే ఉందో అది ఆపోజిట్ లో బోల్తా కొట్టి అవతల వైపు బోల్తా కొట్టి బస్సు పల్టీలు కొట్టి పడిపోయింది. ఇందులో సుమారు ఆ సమయంలో 18 మంది ప్రయాణికులు ఇందులో ప్రయాణిస్తుండగా ఒక మహిళ మాత్రం బస్సు చక్రాల కింద పడి నుజ్జునుజ్జైంది. ఆమె మహిళా మృతదేహాన్ని ట్రేస్ అవుట్ చేశారు. ప్రస్తుతం అయితే సహాయక చర్యలు చేపడతా ఉన్నారు. స్థానికులు అలాగే వాహనదారులు ఎవరైతే ఉన్నారో వారంతా పెద్ద ఎత్తున కూడా శబ్దాన్ని గ్రహించి స్పాట్ కి వచ్చేసరికి బస్సు బోల్తా పడిపోయింది. అయితే అందులో భాగంగా పోలీసులకు ఫస్ట్ సమాచారం ఇచ్చారు. అలాగే హుటాహుటిన అంబులెన్స్ వచ్చాయి. అలాగే డిఆర్ఎఫ్ టీమ్స్, ట్రాఫిక్ పోలీసులు అందరూ కూడా స్పాట్ కి రీచ్ అయ్యారు. వారు వచ్చిన వెంటనే సహాయక చర్యలు కూడా చేపడతారు. అయితే కొంతమంది ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు. రోజా, వారితో మాట్లాడదాం. ఈ ఘటన ఎన్ని గంటలకు జరిగింది, ఏ టైంలో జరిగింది, అలాగే మీరు ప్రయాణిస్తున్నారు కదా ఆ సమయంలో ఎటు నుంచి ఎటువైపు వెళ్తుంది బస్సు, ఏం జరిగింది అసలు? బస్సు యాక్చువల్లీ పటాన్చేరు రూట్ నుంచి మన విజయవాడ వెళ్ళే రూట్, ఈ చెన్నై బస్సు యాక్చువల్గా. సో నేను ఏంటంటే పక్కనే ఉన్నమాట. సో ఏంటో పెద్ద సౌండ్ సడన్గా వచ్చేబడికి నేను పక్కనే ఉండి చూస్తాను. ఆ స్పీడు ఆ వెహికల్స్ అయితే ఇటు నుంచి రావట్లేదు. సరే, బై లక్లీ వెహికల్స్ అయితే ఇటు సైడ్ రావట్లేదు. సో అటు నుంచి చాలా ఫోర్స్లో ఉంది. బట్ ఆ డ్రైవర్ మరి తాగాడు. అందువల్ల నాకు అలా అర్థమైంది. సో ఎందుకంటే సడన్గా కింద చాలా టెన్షన్కి జనాలు చాలా మంది బయట పడిపోయి ఇంకో ఒకళ్ళు అయితే స్పాట్ అయిపోయారు. సో ఒకళ్ళకి డౌట్ ఉంది. బట్ ఇంకా అంత కన్ఫర్మేషన్ అయితే వీళ్ళు పోలీసులు వచ్చేదాకా మనకి నిజంగా చాలా స్పీడ్గా రెస్పాండ్ అయ్యారు పోలీసులు అండ్ అంబులెన్స్ వీళ్ళందరూ చాలా స్పీడ్గా వచ్చాయి. సో మంచి చాలా హెల్ప్ అయింది. సో ఏంటంటే బ్యాడ్ లక్ పాపం ఒక ఆమె అయితే స్పాట్ డెడ్ అయిపోయింది. సో ఆపోజిట్ లో బస్సు ప్రయాణిస్తున్నప్పుడు ఇటు నుంచి వెహికల్స్ ఏవి రాకపోవడంతో కూడా రాకపోవడం అది కొంచెం లక్ అని చెప్పాలి. నిజం ఇక్కడ నుంచి కూడా వెహికల్స్ ఎక్కువ వస్తూ ఉంటే చాలా ప్రాబ్లం అయ్యేది. ఆపోజిట్ నుంచి వస్తున్న బస్సు ప్రైవేట్ బస్సు చాలా స్పీడ్ గా ఉంది. డ్రైవర్ డ్రంక్ అండ్ కండిషన్ లో ఉన్నారు. అతను ఆపోజిట్ రూట్ లో వస్తున్న రూట్ లో ఒక్కసారిగా డివైడర్ ఢీకొని యువతలకు వస్తున్న క్రమంలో ఒక పెద్ద పోల్ కూడా ఢీకోవడం జరిగింది. చెట్లని కూడా నేల కొరగాయి. అయితే ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు నార్సింగ్ ఏసీపీ రమణ గారు ఉన్నారు. వారితో మాట్లాడు. సార్, ఇది ఎన్ని గంటలకు ప్రమాదం జరిగింది? డ్రైవర్ కూడా డ్రంక్ అండ్ కండిషన్ లో ఉన్నట్లుగా తెలుస్తుంది కదా, మీకు ఎన్ని గంటలకు సమాచారం అందింది? అలాగే మీరు ఎన్ని టీమ్స్ ను ఫామ్ చేశారు? ఓవరాల్ గా ఎన్ని అంబులెన్స్ లలో క్షతగాత్రులు ఎవరైతే గాయపడ్డారో వారందరినీ కూడా షిఫ్ట్ చేయడం జరిగింది? అలాగే ఇప్పుడు ప్రస్తుతం ట్రాఫిక్ కంట్రోల్ చేస్తా ఉన్నారు కదా, ఏ రూట్ లో ట్రాఫిక్ కంట్రోల్ చేస్తా ఉన్నారు? ప్రస్తుతం అయితే సిచ్యువేషన్ ఎలా ఉందండి రమణ గారు? లేదండి, ఇప్పుడే అయింది. అంటే 8:30 to 9 మధ్యలో అయినట్టుంది. ఇమీడియట్ గా అన్ని రోడ్ క్లియర్ చేసే పనిలో ఉన్నాము. ఒక్కరు చనిపోయారు. డ్రైవర్ డ్రంక్ అండ్ కండిషన్ లో ఉన్నారుగా, అసలు ఎట్లా జరిగింది? డ్రైవర్ ని ఇప్పుడే హాస్పిటల్ పంపించాము. కన్ఫర్మ్ అయిన తర్వాత చెప్తాం. ఎంతమంది ప్రయాణిస్తున్నారండి ఆ బస్? 18 మెంబర్స్ అని చెప్తున్నారు. 18 మెంబర్స్ ప్రయాణిస్తున్నారు. టువర్డ్స్ మద్రాస్ వెళ్తుందండి. పుప్పలగూడ నుంచి మద్రాస్ వైపు వెళ్తుంది. ఒక్కరు చనిపోయారు. మీకు ఎన్ని గంటలకు అంటే 10 o'clock అని చెప్తున్నారు కదా, ఎన్ని టీమ్స్ ఫామ్ చేశారు? అసలు మెడికల్ గానీ అవైలబుల్ ఉన్న వాళ్ళందరూ వచ్చారు. ట్రాఫిక్ వాళ్ళు, లైన్ ఆర్డర్ వాళ్ళు, అవైలబుల్ ఉన్న ఫోర్స్ ఎప్పుడైనా అందరూ వచ్చేసారు. క్లియర్ అవుతుంది. ఇంకొక 15 నిమిషాలలో మొత్తం ట్రాఫిక్ కూడా క్లియర్ చేస్తాం. క్రేన్ సాయం ద్వారా బస్సు ఇంకొక క్రేన్ వస్తుంది. ఇంకొక అడిషనల్ క్రేన్ రాగానే క్లియర్ చేస్తాం. వైపు నుంచి కూడా ట్రాఫిక్ ఉంది కదా సార్, దాని ఏమన్నా ఒక 15 నిమిషాల్లో క్లియర్ చేస్తాం. నో ఇష్యూ. ప్లీజ్. చనిపోయిన మహిళ ఏమన్నా 5 minutes టైం. నో ఇష్యూ. ఒక్కమే చనిపోయింది, మమత అని చెప్తున్నారు. ఆ పేరు కూడా కన్ఫర్మ్డ్ కాదు, తర్వాత చెప్తాం.
సో మార్నింగ్ స్టార్ అనే ట్రావెల్స్ బస్సు ప్రస్తుతం అయితే బోల్తా పడింది. దీన్ని క్రేన్ సహాయం ద్వారా కూడా షిఫ్ట్ చేస్తా ఉన్నారు. కొంతమంది ఎమర్జెన్సీ మెడికల్ టీం వాళ్ళు ఉన్నారు. వారితో మాట్లాడు 9 గంటలకు జరిగినట్టు తెలుస్తుంది. అసలు ఎట్లా ఉండిందండి సిచ్యువేషన్ ఆ టైంలో? చాలా భయానకంగా ఉందండి. మాకు కంట్రోల్ నుంచి కాల్ వచ్చింది, ఎమ్మటే వచ్చేసినాం. మనం ఇక్కడికి వచ్చేవరకే ఫస్ట్ మనం డెడ్ బాడీ కనిపించింది, అది చూసుకున్నాము. ఇక్కడ మైనర్ ఇంజరీస్ అయితే వాళ్ళు కూడా ఫస్ట్ ఎయిడ్ చేయడం జరిగింది సార్. తర్వాత మనం ఎవరెవరు ఉన్నారండి? అంటే చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ఉన్నారా? ఫ్యామిలీస్ ఎట్లా అసలు ఆ కండిషన్ ఏంటి సార్? ఫ్యామిలీస్ ఉన్నారు సార్. బై గాడ్ గ్రేస్ ఎవరికి ఏం కాలేదు, ఒక్కరే చనిపోవడం జరిగింది. ఒక మాట కొంతమందికి మైనర్ ఇంజరీస్ చేశారు, వారందరూ నెట్ షిఫ్ట్ చేశారు. లేదు, వాళ్ళు మేము వెళ్తామన్నారు, ఓన్ గా సెల్ఫ్ వెళ్ళిపోతామన్నారు. మనం జస్ట్ ఫస్ట్ ఎయిడ్ స్ప్రే చేయడం అట్లా చేయడం జరిగింది సార్. ఎన్ని గంటలకు ఇన్ఫర్మేషన్ రాగానే మీరు ఫస్ట్ ఎమర్జెన్సీ మెడికల్ మీరు ఎప్పుడు వచ్చారు టీమ్? విత్ ఇన్ కాల్ వచ్చిన 5 minutes లో మనం ఇక్కడ ఉన్నాం సార్. మన టీఎస్పీ అంబులెన్స్ మనం చాలా ఫాస్ట్ వచ్చి రావడం జరిగింది సార్. ఫస్ట్ మనకే ఇక్కడ నియర్ మనం వచ్చేసాం. సో మమత అనే మహిళ మృతి చెందింది. కొందరికి స్వల్ప గాయాలై ప్రమాదంలో ఎవరైతే గాయపడ్డారో వారికి మెడికల్ ఫస్ట్ ఎయిడ్ చేసిన తర్వాత వారి ఓన్ ట్రావెలింగ్ లోనే వారు వెళ్ళిపోవడం చెప్తా ఉన్నారు. డ్రంకన్ కండిషన్ లో ఉన్న డ్రైవర్ అయితే ప్రస్తుతం అతన్ని వైద్య చికిత్స నిమిత్తం హాస్పిటల్ షిఫ్ట్ చేశారు. అతన్ని పోలీసులు అదుపులోనే ఉన్నాడని చెప్పాలి. అతన్ని డ్రంకన్ కండిషన్ పరిశీలించినప్పుడు బ్రీత్ అనలైజర్ లో 180+ బ్రీత్ అనలైజర్ కూడా వచ్చింది. విజయవాడ నుంచి టువర్డ్స్ ముంబై వెళ్తుండగా ప్రైవేట్ మార్నింగ్స్ ట్రావెల్ బస్సు ఆపోజిట్ వైపు బోల్తా కొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసులు మాత్రం మరొక 10 నిమిషాల్లో ట్రాఫిక్ ని క్లియర్ చేసి ప్రైవేట్ బస్సును ఇక్కడ నుంచి తొలగిస్తామని చెప్తారు. ఇది లేటెస్ట్ రోజా ఓటు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ కిరణ్.